ముందుగా కుక్కర్‌లోకి ఓవర్ నైట్ నానపెట్టుకున్న బుడ్డ శనగల్ని వేసుకోండి. ఆ తర్వాత వాటర్ వేసుకోండి మీ కన్సిస్టెన్సీకి తగినట్లు. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఉడికించుకోండి ఒక 2, 3 విజిల్స్. ఆ తర్వాత బంగాళదుంపలను కూడా వేసుకొని ఇంకొక 2, 3 విజిల్స్ ఉడికించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డలని ఇట్లా చాప్ చేసి వేసుకున్నాను. 2 టమాటోస్‌ని కూడా చాప్ చేసి వేసుకున్నాను. ఒక 2 తెల్లగడ్డలను కూడా ఊరికే పై పొట్టు తీసి వేసుకున్నాను. అలాగే చిప్ప కొబ్బరి ముక్కల్ని కూడా ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం దాల్చిన చెక్క, ఒక టీ స్పూన్ సోంపు, ఒక 4, 5 లవంగాలు, 2 యాలకులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఒక చిన్న టీ గ్లాస్‌లో ఒక హాఫ్ గ్లాసు. ఇప్పుడు మూత పెట్టి స్మూత్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ సేపు గ్రైండ్ చేస్తే స్మూత్‌గా వస్తుంది. చూడండి కన్సిస్టెన్సీ క్రీమీగా చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక కప్‌కి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాతర పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 ½ గరిటె ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఆయిల్ బాగా వేడవ్వనివ్వండి. ఇప్పుడు నేను ఒక వడియంని ఇట్లా స్మాష్ చేసి వేస్తున్నాను. వడియం ఫ్లేవర్ చాలా చాలా బావుంటుంది. ఉంటే వేసుకోండి లేకపోతే ఆవాలు కూడా వేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఫ్రై చేయండి లైట్‌గా. ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కంటిన్యూయస్‌గా మిక్స్ చేస్తూ ఉండండి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి ఈ విధంగా లైట్‌గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ టమాటోని ఇట్లా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. మనం ఆల్రెడీ రుబ్బేటప్పుడు కూడా వేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేస్తున్నాను. దీన్ని లైట్‌గా ఇట్లా స్మాష్ చేస్తూ చేయండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది టొమాటో ఫ్లేవర్ దీంట్లో. అందుకని కొంచెం వేశాను. మీరు కూడా తప్పకుండా వేయండి. దీన్ని కూడా బాగా కుక్ అవ్వనిచ్చాక ఇప్పుడు ఇందులోకి మీ కన్సిస్టెన్సీకి తగినట్లు వాటర్ వేసుకోండి. నేను ఒక 3 కప్స్ వేస్తున్నాను. అలాగే మనం ఉడకపెట్టుకున్న బుడ్డ శనగలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీ సాల్ట్ అంతా అడ్జస్ట్ చేసుకొని బాగా ఉడికించుకోండి. సాల్ట్ చెక్ చేయండి. తక్కువ ఉంటే వేసుకోండి. చివరగా కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. వేసుకొని సర్వ్ చేసుకోండి.